మరి రేవంత్ పాలనలో ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ భూములుంటే అమ్మకానికి పెట్టడం, హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసి భూములు లేదా స్వగృహ భూములు, ఎక్కడ భూమి ఉంటే దాన్ని అమ్మడం. చివరికి మొన్న హైదర్ నగర్లో కృష్ణారావు గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ కాలనీ వాసులందరూ కోరితే ఆ 1000 గజాలను ఒక పార్కుగా ఆ రోజు ఆయన పోరాడి పార్కు కోసం కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఆ భూమిని పార్కు కేటాయించారు. రేవంత్ రెడ్డి దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. ఆయన పార్కులు ఇడవడు, ప్లాట్లు ఇడవడు, గజాలు ఇడవడు, ఎకరాలు ఇడవడు, అమ్ముడు. ఈ 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ బోర్డులో ఒక్క గజమని అమ్మినమా? కేపీహెచ్బీలా పార్కులకు ఇచ్చాం. మీరు కోరితే పార్కులకు ఆనాడు కేటీఆర్ గారు స్థలాలు కేటాయించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించాం, ఆసుపత్రుల కోసం ఇచ్చాం. కానీ ఈరోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. ఈ తెలంగాణలో 30,000 కోట్ల భూములు అమ్మారు. ఇప్పటికే ఇంకేం మిగిల్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి భవిష్యత్ తరాలకు ఓ దేవాలయం కట్టడానికో, ఓ చర్చి కట్టడానికో, మస్జిద్ కట్టడానికో, లేదు ఒక ఆసుపత్రి కట్టడానికో, ఒక పాఠశాల కట్టడానికో, ఒక కాలేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో రేపు స్థలాలు అవసరం లేదా? చనిపోతే కనీసం వైకుంఠ ధామమన్నా కట్టాలన్నా వద్దా? कब्रिस्तान के लिए जगह चाहिए ना। अब जो जमीन है वो बेचते गए तो कल कहां से जमीन मिलेगा? क्यों बेच रहे? రేపు బొందబెట్టడానికి కూడా జాగ లేకుండా ఈరోజు ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ఆలోచించండి, ప్రభుత్వ భూములు ఒకవైపు అమ్మకానికి పెడుతున్నాడు, ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కమిషన్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఆయన తమ్ముడే, మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు, ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెడతా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు, 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.